తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనకి ఈ కొత్త ఒక సిరీస్ మనం రన్ చేస్తున్నామండి. ఆ సిరీస్ పేరు హ్యూమన్ ఎవల్యూషన్. అంటే హ్యూమన్ ఎవల్యూషన్లో డెవలప్మెంట్స్ అండ్ మానవ పరిణామ క్రమంలోని అసలు మానవ ప్రస్థానం ఎక్కడ మొదలైంది అన్న విషయాల దగ్గర నుంచి మనకి సైన్స్లో ఉన్న చాలా థీరీస్ గురించి మనకి చాలా విపులంగా ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి మన రెగ్యులర్ సైన్స్ అవర్ గెస్ట్, ఆయన మనకి అన్ని చెప్పారండి, విశదీకరించారు. అందులో భాగంగా ఇప్పుడు మనం 14th ఎపిసోడ్ అండి. దీంట్లోని హ్యూమన్ ఎవల్యూషన్లోని 14th ఎపిసోడ్. దీని గురించి మనకి ఈ ఎపిసోడ్ పేరు గ్రోయింగ్ ఎవిడెన్స్ ఫర్ ద అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ. అంటే మానవుని యొక్క ప్రస్థానం మొట్టమొదటిసారిగా ఆఫ్రికా ఖండం నుంచి మొదలైందని, అక్కడి నుంచే మానవుని యొక్క పుట్టుక మరియు మానవుని యొక్క ప్రస్థానం, మానవుని యొక్క మహాప్రస్థానం అంటారు. అంటే ద గ్రేట్ మైగ్రేషన్, అంటే మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళడం లాంటిది అన్నమాట. అంటే మానవులు మొట్టమొదటిసారిగా ఎక్కడ వాళ్ళ ఉనికి మొదలైంది, అక్కడి నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ మానవులు అన్నప్పుడు మనం ఎవరిని మానవులు అంటాం అన్నది చాలా ముఖ్యమైన విషయము. మన హోమోసేపియన్స్ ఇప్పుడు ఉన్న మానవులను ఎవరైతే అంటున్నామో అందులో ఉన్న జాతులు ఎలా మైగ్రేట్ అయినాయి అన్న విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి మనతో పాటు ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారండి. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అండి. అంటే మొట్టమొదటిసారిగా అంటే మనకి రకరకాల మత గ్రంథాల్లోని మానవుడు ఇప్పుడున్న మానవ దేహంగా, అంటే ఎలాగైతే మన మానవులు ఉన్నారో ఇప్పుడు అదే విధంగా ఆడ మగ మనుషుల్ని దేవుడు అలాగే సృష్టించేసి అక్కడి నుంచే మొదలైంది. అంటే అంటే యాడమ్ అండ్ ఈవ్ అంటే ఆది పురుషులు, లేకపోతే ఒక ఆది స్త్రీ అన్నమాట. ఆ పురుషుడు స్త్రీ వాళ్ళ వల్లే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అంతా అభివృద్ధి చెందింది అని వెస్టర్న్స్ అందరూ కూడా నమ్ముతూ ఉంటారనమాట. అంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ కథ ఆధారంగా జెనసిస్ నుంచి తీసుకొని చెబుతూ ఉంటారు. అసలు నిజంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మన భావి పౌరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనం ఎటువంటి స్టోరీస్ చెప్పాలి, అసలు ఈ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, దానికి ఉన్న రుజువులు ఏంటి, ఈ పెరుగుతున్న రుజువులు అసలు ఏమేమి ఉన్నాయి, ఆ విషయాలన్నీ మీరు విపులంగా చెప్తారండి. ప్రసాద్ గారు కొద్ది ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్పండి. ఈ తర్వాత నేను దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. తప్పకుండా అండి. యాక్చువల్లీ మనము ఇది 15వ ఎపిసోడ్ అనుకుంటా కదా చేసేది ఈ సిరీస్ లో. ఇది 14 అనుకుంటండి, 14th అనుకుంటున్నా. ఓకే, 14వ ఎపిసోడ్. ఓకే, సో మనము జూన్ ఐ థింక్ 6 ఎప్పుడు మొదలు పెట్టినప్పుడు ఆరిజిన్ ఆఫ్ రేసెస్ అనే ఎపిసోడ్ తో స్టార్ట్ చేసాము. 1, 2, 3 అలాగ అనుకుని ఇంకా మనకి వస్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని బట్టి, ఆడియన్స్ అడుగుతున్న క్వశ్చన్స్ బట్టి, లేదంటే మనకి ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెప్టెంబర్ 18న ఐ థింక్ వచ్చిన ఒక రీసెర్చ్ పేపర్, కొత్త పేపర్, సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది సైన్స్ అడ్వాన్సెస్ అనే మ్యాగజైన్ లో. సో దానికి సంబంధించిన ఒక 20 మంది దాకా సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ చేసిన రీసెర్చ్ స్టడీస్, వాళ్ళకి దొరికిన న్యూ ఎవిడెన్సెస్, అంటే మానవ ఫుట్ ప్రింట్స్ అంటారు. అంటే శిలాజం అయిపోయిన ఫొజిలైజ్డ్ అనమాట, శిలాజాలుగా మారిన ఫుట్ ప్రింట్స్ అన్నది దొరకటము, దాని ద్వారా వాటిని స్టడీ చేస్తే ఏమేమి తెలిసినాయి అన్నది డిస్కస్ చేసుకోవడానికి మనము ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనము ఈ మైగ్రేషన్స్, ఈ ఎవల్యూషన్ వచ్చిన చేంజెస్, ఆ చేంజెస్ కి లేదంటే అట్మాస్ఫియరల్ చేంజెస్ లోనో, డైట్ లో వచ్చే చేంజెస్ లోనో, దాన్ని బట్టి ఫిజియాలజీ అండ్ హ్యూమన్ ఎనాటమీ అన్నది ఎలా మారుతూ వచ్చింది అన్నది డిస్కస్ చేసాము. సో ఒక్కసారి మనం మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్తే, ఈ ఆరిజిన్ ఆఫ్ రేసెస్ అన్న ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేసింది ఆల్రెడీ ఏంటంటే, ఈ మనుషులు
హోమోసేపియన్స్ అని మనం ఇప్పుడు ఏమైతే పిలుచుకుంటున్నామో, అంటే ఈ భూగ్రహం మీద ఉన్న మొత్తం మానవాళి అందరూ కూడా హోమోసేపియన్స్ అన్న సైంటిఫిక్ నేమ్తో పిలువబడుతూ ఉంటే, ఇందులో మళ్ళీ డిఫరెంట్ రేసెస్ కింద ఉన్న మనుషులందరూ ఎలాగ వచ్చారు అన్న ప్రశ్న మొదలైనప్పుడు, అసలు ఇది బయాలజీ ప్రకారంగా ఈ రేస్ అన్నదానికి డెఫినేషన్ లేదు ఇక్కడ మనకి, అట్లీస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అని తీసుకుంటే. మనకి ఈ శామ్యూల్ మార్టన్ అన్న ఆయన ఈ ఫిలడెల్ఫియాలో 19th సెంచరీలో ఈ అమెరికాలోనే మోస్ట్ ప్రామినెంట్ 19th సెంచరీ సైంటిస్ట్ కింద చెప్తారు ఆయన్ని. ఆయన చాలా మానవ ఈ స్కల్స్ ని, శిలాజాలని అన్నిటిని సేకరించి పెన్సిల్వేనియా మ్యూజియంలో పెట్టి, వీటి ద్వారా ఒక 5 రకాల రేసెస్ కింద మానవులందరినీ డివైడ్ చేస్తూ, అందులో ఈ వైట్స్, తెల్లవాళ్ళు అందరికంటే ఇంటెలిజెంట్ రేసు అని చెప్పినట్టుగా, అలాగే ఈస్ట్ ఏషియన్స్, మంగోలియన్స్, సౌత్ ఏషియన్స్, నేటివ్ అమెరికన్స్, బ్లాక్స్ అంటే ఇథియోపియన్స్, సో ఇలాగా 5 కింద డివైడ్ చేసి అందులో కొంతమంది ఇంటెలిజెంట్, కొంతమంది కాదు, ఇలాంటి ఒక థియరీని తీసుకురావటం తోటి ఈ ఐడియాస్ని, ఈ బానిసత్వాన్ని సపోర్ట్ చేస్తున్న ఈ సదరన్ స్టేట్స్, ఎస్పెషల్లీ ఇన్ యుఎస్ లో ఎవరున్నారో వాళ్ళు తొందరగా అడాప్ట్ చేసి తీసుకుని దానిని వాళ్ళు దే ప్రైజ్డ్ అనమాట. ఈయన చేస్తూ అంటే ఏమన్నారంటే, గివింగ్ ద నీగ్రో హిజ్ ట్రూ పొజిషన్ యాజ్ అన్ ఇన్ఫీరియర్ రేస్ అన్నట్టుగా, అంటే వాళ్ళ స్థానం ఎక్కడో కరెక్ట్ గా చూపించడానికి వచ్చాడు అన్నట్టుగా. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ రేసిజం అంటారు. అంటే రేసులే బయాలజీ ప్రకారం మనకి జెనెటిక్ గా చూసుకుంటే వేరియన్స్ అంత లేదు, దాన్ని రేసుగా సెపరేట్ రేసుగా కన్సిడర్ చేసేంత వేరియన్స్ లేదు, అందరూ ఒకటే అన్నట్టుగా చెప్పే దానికి వ్యతిరేకంగా సైన్స్ ని యూజ్ చేసుకుని ఆయన అలాంటిది ప్రపోజ్ చేయటం వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ అండ్ రీసెర్చ్ అన్న విషయం వల్ల ఈ రేస్ అన్నది కాన్సెప్ట్ కింద వచ్చినా సరే 19th సెంచరీలో, అంటే 1800 సంవత్సరాల్లో సైంటిఫిక్ గా మనకి చార్లెస్ డార్విన్ గారు ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రపోజ్ చేసిన తర్వాత ఈ డిస్కవరీ ఆఫ్ డిఎన్ఏస్ గురించి, జెన్స్ గురించి ఇవన్నీ వచ్చిన తర్వాత, రీసెర్చ్ జరిగిన తర్వాత, ఈ జెనెటిక్ లెవెల్లో వీటి గురించి చూసిన తర్వాత, ఈ సైంటిస్ట్స్ ఏం చేశారంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇలాంటి కేటగరైజేషన్ ఏది అన్నది సరైనది కాదు అని దాన్ని కొట్టిపరేయటం అన్నది జరిగింది. అండ్ ఇంకా మోర్ కంప్లీట్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ జూన్ 2000లో రిలీజ్ చేసిన వాటి ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే గనక వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమని, ద కాన్సెప్ట్ ఆఫ్ రేస్ హ్యాస్ నో జెనెటిక్ ఆర్ సైంటిఫిక్ బేసిస్ అని. అంటే శాస్త్రీయ పరంగా, ఎస్పెషల్లీ ఈ జన్యుశాస్త్రం పరంగా చూసుకున్నప్పుడు ఈ రేస్ అనేది లేదు, అందరూ ఒకటే. ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ మనుషుల మధ్యన డిఫరెంట్ ప్లేసుల్లో వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి, అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి, వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి, వీటి బట్టి ఈ స్లైట్ వేరియేషన్స్ ఏమొచ్చినాయో అది ఉంది తప్పితే ఈ సెపరేట్ రేసెస్, డిఫరెంట్ రేసెస్ అని చెప్పగలిగే ఇది సైంటిఫిక్ గా లేదు అనటం వరకు మనం ఫస్ట్ ఎపిసోడ్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నది. సో దీని తర్వాత మనకి జరిగిన రీసెర్చ్ లోని, దొరికిన శిలాజాల్లోని, మనకి వాటిని స్టడీ చేయటంలోని తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న మానవులందరూ కూడా ఈ హోమో సేపియన్స్ అన్న పేరుతో పిలువబడుతున్న ఒకే రేస్ కింద కన్సిడర్ చేయటం జరిగింది. అండ్ వీళ్ళందరికీ కూడా ఒక కామన్ ఆరిజిన్ అన్నది, అంటే రీసెంట్ ఆఫ్రికన్ ఆరిజిన్ ఆఫ్ మోడర్న్ హ్యూమన్స్ అని కాల్ చేసే ఒక అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అని, లేదంటే ఆఫ్రికన్ ఆరిజిన్ థియరీ అని డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారండి దీన్ని. సో దీని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా దాదాపుగా 80,000 లక్ష సంవత్సరాల క్రితం మోడర్న్ హ్యూమన్స్ తీసుకుంటే, మనం ఈ హోమోసేపియన్స్ అన్న వాళ్ళు దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి మిగతా ప్రపంచానికి వెళ్ళినట్టుగా,
ఇది సెకండ్ వేవ్ కింద, అంటే యాక్చువల్లీ ఫస్ట్ వేవ్ కింద అనుకుంటే మనము మోడర్న్ హ్యూమన్స్ అనుకుంటే మిగతావి కాకుండా 3 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నట్టుగా మనకి తెలుస్తున్న ఒక 2 లక్షల సంవత్సరాల క్రితం ఎక్స్పాండ్ అయినట్టుగా వీళ్ళు ఆఫ్రికాకి బయటికి మనకి ఈ సదరన్ గ్రీస్ అలాగే లెవెంట్ ఈ ప్లేసుల్లో దొరికిన ఫాజిల్ ఎవిడెన్సెస్ బట్టి చూసుకుంటే గనక 2 లక్షల సంవత్సరాల కింద వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మోస్ట్ రీసెంట్ మళ్ళీ మోడర్న్ మైగ్రేషన్ అన్న సెకండ్ వేవ్ అన్నది 1,00,000 సంవత్సరాలకి అటు ఇటులో జరిగినట్టుగా, అంటే ఎగ్జాక్ట్ గా ఈ టైంలో అందరూ వెళ్ళారని కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆహారం కోసమో వేటాడటం కోసమో వాళ్ళు సేఫ్ గా ఉండటం కోసమో వాతావరణానికి అనుగుణంగానో డిఫరెంట్ గ్రూపుల మధ్య గొడవల కారణంగానో వాట్ ఎవర్ ఇవన్నీ ఈ కారణాలుగానే ఎక్స్పాండ్ అవ్వటం అన్నది, అంటే కొత్త కొత్త ప్లేసులకి వెళ్ళటం అన్నది చాలా మానవుని యొక్క సహజమైనటువంటి ఈ ఈ ఉత్సుకత లేదంటే అవసరం అనుకోవచ్చు, ఏదైనా సరే వీటికి సంబంధించినట్టుగా మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనకి ప్రాముఖ్యత ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, ఇలాగా మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు దాదాపు 1,20,000 నుంచి 90,000 అనుకుంటే, ఎందుకంటే మనము వెనక్కి నుంచి మాట్లాడుతున్నప్పుడు 90 నుంచి 1,00,000 అనము, 1,20,000 నుంచి 90,000 సంవత్సరాల క్రితం ఈ ట్రావెల్ అయినట్టుగా చూస్తుంటే, అంటే ఆఫ్రికా ఖండం నుంచి యూరోప్ వైపుకి కానీ, అంటే టువర్డ్స్ మెడిటరేనియన్ ఏరియాకి కానీ, మధ్యధరా సముద్ర ప్రాంతానికి కానీ, లేదంటే ఆసియా ఖండం వైపుకి కానీ రావాలి అనుకుంటే గనక వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ ఈ క్రిసెంట్ అన్న ప్లేస్ ఉన్నది, అది లేదంటే అరేబియా మీదుగా, అంటే ఈ అరేబియా సౌదీ అరేబియా ఇప్పుడు ఏదైతే పిలుస్తున్నామో సౌదీ అరేబియన్ పెనిన్సులా అంటారు. అంటే 3 వైపుల నీళ్లుండి ఒకవైపు ల్యాండ్ ఉంటే దాన్ని పెనిన్సులా అంటారు ఇంగ్లీష్ లో. అదే అన్ని వైపులా నీళ్లుంటే దాన్ని ఐలాండ్ అంటారు. తెలుగులోని ద్వీపకల్పం అంటారు. ద్వీపకల్పమా? ఓకే. సో ఈ ఈ ఈ పెనిన్సులా మీదుగా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది యాక్చువల్గా. కానీ మనకి ఈ ఈ మోస్ట్ లైక్లీ వీళ్ళు వెళ్ళింది ఈ సినై పెనిన్సులా అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే సినై అన్నది మౌంట్ సినై మనకి ఈ ఇజ్రాయిల్ ఆ ప్రదేశంలో, జోర్డాన్ ప్రదేశంలో మనం తీసుకుంటే, అంటే ఆఫ్రికా ఖండము ఆసియా ఖండానికి ఎక్కడైతే తగులుతుందో ఈ సౌదీ అరేబియా కంటే కొద్దిగా నార్త్ వెస్ట్ లో అనుకోవచ్చు మనం. యాక్చువల్లీ మన వ్యవసాయ విప్లవం కూడా మనకి అక్కడే మొదలైనట్టుగా మనము ఒక ఎపిసోడ్ లో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఈ ల్యాండ్ బ్రిడ్జ్ అన్నది ఏదైతే ఉందో అది ఒక్కటే ద ఓన్లీ ల్యాండ్ బ్రిడ్జ్ కనెక్టింగ్ ఆఫ్రికా అండ్ ఆసియా ఖండం అనుకున్నప్పుడు ఈ సినాయ్ పెనిన్సులా నుంచి వెళ్తున్నారు అన్నట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. కానీ సౌత్ వైపుకి టువర్డ్స్ ఈ పెనిన్సులాలోకి, ఈ సౌదీ అరేబియా ద్వీపకల్పంలోనికి మనకి శిలాజాల పరంగా చూసుకున్నప్పుడు 85,000 సంవత్సరాల క్రితం కనీసం అరేబియాలో ఉన్నట్టుగా మనకి ఆధారాలను బట్టి చెప్పుకుంటే, ఏ రూట్ లో వెళ్ళారు అన్నదానికి మన దగ్గర ఖచ్చితమైన ఆధారం లేకుండా అది మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఈ ఈ సముద్రం వారం నుంచి వెళ్ళి ఉండాలి. ఎందుకంటే చాలా హార్ష్ క్లైమేట్, మనకి క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ ఈ ఇప్పుడు ఏదైతే మనకి దొరికినాయో ఈ నెఫర్డ్ డిజర్ట్ అని, అంటే మనకి సౌదీ అరేబియాలో మధ్యలో కొద్దిగా నార్త్ వైపుకి ఉన్న డెజర్ట్ ఏదైతే ఉందో అక్కడ చాలా మానవుల యొక్క ప్రయాణానికి కానీ జీవితానికి కానీ అనుకూలంగా లేని పరిస్థితులు ఉండటం ఒకటైతే, ఇంకొకటి మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ద్వారా తెలిసింది కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడున్నట్టుగానే కొద్దిగా గొప్ప తేడా లేకుండా అలాగే ఉంది, అక్కడ అంతే హార్ష్ క్లైమేట్స్ ఉన్నట్టుగానే మనకి తెలుస్తుంది. కాబట్టి అక్కడ మానవ సంచారానికి సంబంధించిన ఆధారాలు మనకి ఇంతకు ముందు దొరకలేదు. దాని తర్వాత వెళ్ళే ప్లేసుల్లో వేరే చోట దొరికిన ఆధారాల ప్రకారం 85,000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నట్టుగా తెలిసినా కానీ ఇప్పుడు మనకి కొత్తగా దొరికిన ఈ నెఫర్డ్ డిజర్ట్ అని ఏదైతే ఇప్పుడు మోడర్న్ డేలో ఇప్పుడు సౌదీ అరేబియన్ పిలుస్తున్నామో దానికి ఇది 500 కిలోమీటర్లు పశ్చిమం వైపు ఉంటుందన్నమాట. మనకి ఏది ఈ ఇంతకు ముందు చెప్పిన సినాయ్ పెనిన్సులా అన్నది. కానీ ఈ ప్రదేశానికి చూస్తే గనక ఇప్పుడు మనకి ఈ కొత్త
ఎవిడెన్స్ అన్నది రీసెర్చ్ ఆర్టికల్ మనకి సైన్స్ అడ్వాన్సెస్ మ్యాగజైన్ లో ఐ థింక్ సెప్టెంబర్ 18, 2020లో హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ ప్రొవైడ్ స్నాప్ షాట్ ఆఫ్ లాస్ట్ ఇంటర్గ్రేషియల్ ఎకాలజీ ఇన్ ద అరేబియన్ ఇంటీరియర్ అన్న పేరుతో పబ్లిష్ చేయడం జరిగింది వారి రీసెర్చ్ పేపర్ ని. దీనికి దాదాపుగా 20 మంది మనకి సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు, ఈ పేలియో ఆంథ్రోపాలజిస్టులు వీళ్ళందరూ కంట్రిబ్యూట్ చేయడం, ఇంకా చాలా యూనివర్సిటీస్ నుంచి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి చాలా యూరోపియన్ కంట్రీస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అలాగే అమెరికా నుంచి, నార్వేజియన్ కంట్రీస్ నుంచి, ఈవెన్ సౌదీ అరేబియన్ కంట్రీలో అరేబియా నుంచి కూడా యూనివర్సిటీస్ నుంచి వీటిల్ని ఈ కొత్తగా దొరికిన శిలాజాలని స్టడీ చేసిన పేపర్ని పెట్టడం జరిగింది. అంటే శిలాజాలు అంటే ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ కన్నా, అంటే వస్తు రూపంగా లేదంటే శిలాజాల రూపంగా, పనిముట్ల రూపంగా కంటే మానవ పాదముద్రల రూపంగా మనకి దొరకటం అన్నది మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో మీరు అడిగితే ఇప్పుడు ఈ ఈ మానవుని యొక్క ఏన్షియంట్ అండ్ రీసెంట్ పాస్ట్ అంటే గతంలోకి పీపుల్, కల్చర్, వీటికి సంబంధించింది మన ఆర్కియాలజిస్టులు అనుకుంటే గనక, అలాగే పేలియాంథాలజీ అన్నది హిస్టరీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్, అంటే భూమి మీద జీవం యొక్క చరిత్రని ఈ ఫజిల్స్ ఆధారంగా చదివేది పేలియాంథాలజీ అనుకుంటే, యాంథ్రోపాలజీ అన్నది మోర్ హ్యూమన్ బిహేవియర్ అండ్ హ్యూమన్, అంటే మానవుని హ్యూమన్ సెంట్రిక్ గా అతని బయాలజీ, సొసైటీ, సోషల్ లైఫ్లు వీటికి సంబంధించినది ఉంటుంది. సో ఈ రెండింటి కలయిక ఈ పేలియో ఆంథ్రోపాలజీ, వీళ్ళు కూడా ఆంథ్రోపాలజిస్టులు అంటారు. అంటే పేలియో ఆంథ్రోపాలజీ అన్నది ఈ పేలియాంథాలజీలో ఒక బ్రాంచ్ విత్ హ్యూమన్ ఫోకస్ అగైన్. సో వీళ్ళు ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ ఎనాటామికల్లీ మోడర్న్ హ్యూమన్స్ అంటారు. అంటే వాళ్ళ గురించి స్టడీ చేసిన వాళ్ళు, అంటే హ్యూమనైజేషన్, అంటే మానవునిగా పరిణామం చెందే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాగా ఆ క్రమం అంతా జరిగింది అన్నది, దీన్నే ఆంథ్రోపోజెనిసిస్ కూడా అంటారు. అంటే మానవునిగా పరిణామం చెందే ప్రక్రియని స్టడీ చేసే దాని గురించి సబ్జెక్ట్ అనమాట మనం చెప్పుకోవాలనుకుంటే. సో ఈ ఆర్టిఫాక్ట్స్కి వచ్చేటప్పటికి మనకి దీన్ని యునిక్లీ ప్రిజర్వ్డ్ ప్రీహిస్టారిక్ మడ్ హోల్ అన్నట్టుగా మనకి చెప్తారు. అంటే ఈ మడ్ హోల్ అంటే ఏంటంటే మనకి ఏదైనా మనకి అడవుల్లో, ఎక్కడైనా మైదాన ప్రాంతాల్లో నీరు చాలా తక్కువగా లభ్యమయ్యే క్రమంలో, కరువు పరిస్థితుల్లో, మనకి ఇప్పుడు ఈ డిస్కవరీ ఛానల్ లాంటి వాటిలో కూడా చూస్తే గనక మీరు నీరు ఒక చోటే కేంద్రీకృతం అయిపోయి, లేదంటే తగ్గిపోతున్నప్పుడు, లేదంటే పెద్ద పెద్ద లేక్స్ అన్నది ఎండిపోతున్నప్పుడు చివరిలోకి వచ్చేటప్పటికి మనకి లోతైన ప్రదేశంలో చాలా కొద్ది మొత్తంలో బురదతో కూడిన మట్టి ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కువ జంతువులు అందులోనే ఉండటమో, లేదంటే అక్కడికే ఆహారం కోసమో, వేటాడడం కోసమో రావటం అన్నది మనకి జరుగుతుంది అనమాట. సో వందలాది వేలాది జంతువుల యొక్క అక్కడ ఉనికి అన్నది మనము స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, ఈ రీసెర్చర్స్ ఈ సౌదీ అరేబియాలో ఎడారి ప్రాంతంలో ఉండే కొన్ని లేయర్స్ ఆఫ్ ఈ రాక్స్ ఫార్మేషన్స్ ని స్టడీ చేశారు. మనకి ఇప్పుడు గ్రాండ్ కానియన్ లో మీరు మనకి యుఎస్ లో చూస్తే ఎలా ఉంటుందో, అంటే అది ఒక టైం మెషిన్ లాంటిది అనమాట. అంటే మనకి ఈ భూమి మీద సమయంతో పాటు కొన్ని మిలియన్ల సంవత్సరాలుగా ఏర్పడిన ఈ సిల్ట్, ఈ కవరింగ్ అంతటితోటి మనకి తవ్వే కొలది పాస్ట్ లోకి వెళ్తున్నట్టు, మనకి సేమ్ మనకి అంటార్క్టికాలో ఐస్ లో ఉన్న ఆక్సిజన్ ఐసోటోప్స్ గురించి చదువుతున్నప్పుడు వాతావరణంలో, అప్పట్లో ఉండే వాతావరణంలో ఎంత ఆక్సిజన్ % ఉందో, ఇలాంటి వాతావరణ పరిస్థితులు, వాతావరణంలో వచ్చిన చేంజెస్, మార్పులు, శీతోష్ణ స్థితుల గురించి అంచనా వేయగలగటం ఎలా సాధ్యమైందో, అలాగే మనకి ఈ భూమి పొరల్లో వెళ్లే కొలది మనకి ఎన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఎలాంటి జీవరాశులు ఉండేవి, అవి ఎలాంటి సైజు, షేప్తో ఉన్నాయి, లేదంటే ఎలాంటి ఎకాలజీ, ఇంకా వేరే ఎకాలజీ అంటే మనకి ఈ జీవులకి లేదంటే ప్లాంట్స్ కి, ఎన్విరాన్మెంట్ కి, అన్నిటికీ ఉండే లింక్ కి సంబంధించిన స్టడీస్ చేయడానికి ఉపయోగపడేలాగా ఉండే ఇలాంటి సిమిలర్ ఫార్మేషన్స్ ని వాళ్ళు స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ఈ ప్లేస్ ని ట్రేస్ అంటే ఈ నెఫోడ్ డిజర్ట్ లో, అంటే నార్థరన్ సౌదీ అరేబియా అని చెప్పుకోవచ్చు, మనకి ఈ అరేబియన్ పెనిన్సులాలో చూసినప్పుడు ఈ ఏనుగులు, ఎలిఫెంట్స్, హార్సెస్, క్యామిల్ అండ్ కొన్ని రకాలైనటువంటి అదర్ మ్యామల్స్ లైక్ కొన్ని క్యాటిల్,
కి సంబంధించిన మ్యామల్స్ కి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ అన్నది దొరకటం జరిగింది, అంటే శిలాజ రూపంలో. మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం ఆల్రెడీ, అంటే శిలాజాలు ఎలాగ ఏర్పడతాయి, ఇలా ఫుట్ ప్రింట్స్ ఒక ఎపిసోడ్ లో మనము హౌ వి నో వాట్ వి నో అనే ఏదో మూడో ఎపిసోడ్ లో ఎందులో ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా, అంటే ఎప్పుడైతే ఈ సడన్ గా కవర్ అంటే మడ్ ద్వారా కవర్ అయిపోయిన డెడ్ బాడీస్ కానీ లేదంటే జీవుల యొక్క ఉనికికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ కప్పబడిపోయినప్పుడు కాలక్రమేణా అది కొన్ని వేల సంవత్సరాలకి తీసుకుంటే గనక అది మనకి శిలలుగా మారటం, లేదంటే ఆ శిలల్లో వీటి ఇంప్రెషన్స్ ని స్టడీ చేయటం. కొన్ని రకాల వాటికి ఏ రకమైన శిలాజము దొరకదు, సో వేరే మెటీరియల్ తో అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నింపబడటం వల్ల దాని షేప్ మాత్రమే మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి ఫుట్ ప్రింట్స్ అన్నది మనకి దాదాపు ఒక 376 ఫజిలైజ్డ్ ఫుట్ ప్రింట్స్ అంటారు, అంటే రాతిలో మనము అబ్జర్వ్ చేయగలిగి అందులో దాదాపు 177 వరకు చాలా కాన్ఫిడెంట్ గా ఐడెంటిఫై చేయగలిగేలాగా దొరకటం అన్నది మనకి తెలిసింది. సో వీటిని స్టడీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, అంటే వీళ్ళు ఈ ఈ శాండ్ గ్రెయిన్స్ ని డేటింగ్ మెకానిజం ద్వారా దీన్ని సమయాన్ని కొలవటం, అంటే ఎప్పుడు జరిగి ఉంటుంది అని తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి కార్బన్ డేటింగ్ కి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఒక 30,000-40,000 సంవత్సరాల మించి ఖచ్చితంగా 36,000 సంవత్సరాల వరకు కార్బన్ డేటింగ్. అంతకంటే ముందుకు వెళ్ళైతే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ ఫార్మేషన్, క్రిస్టల్స్ అంటే శాండ్ క్రిస్టల్స్ కానీ, ఇంకా అంటే ఇప్పుడు మనకి ఆస్ట్రాయిడ్స్ లాంటివి బయట నుంచి వచ్చినప్పుడు అప్పుడు వాటిని చేయాలంటే మనకి అసలు క్రిస్టల్ ఫార్మేషన్ దగ్గర నుంచి మనకి అప్పుడు ఇంకా ఎక్కువ కాలాన్ని చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం అంటే ప్రసాద్ గారు, మీరు ముందుకి కంటిన్యూ చేసే ముందు టోరీ శ్రోతలు ఈ ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు ప్రసాద్ గారిని అడగచ్చు. క్లుప్తంగా ప్రశ్న అడిగినట్లయితే మీరు దానికి ప్రసాద్ గారు సమాధానం చెప్తారు. తర్వాత మీరు ఏదో ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుందని కూడా మీరు ఆగవలసిన అవసరం లేదు. మీరు ప్రోగ్రామ్ మధ్యలో కూడా కాల్ చేసి మీ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్తామండి. ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. సో ఈ సమయం అన్నది మనకి ఈ దాదాపుగా ఈ లూమినిసెన్స్ డేటింగ్ అన్న ప్రక్రియ ద్వారా, అంటే ఏదైనా లేయర్ లోంచి తీసిన శాండ్ పార్టికల్స్ ని స్టడీ చేయటం ద్వారా, ఈ లైట్ ప్రసరింపజేసే దాని ద్వారా వాళ్ళు ఎంత కాలం క్రితం లాస్ట్ టైం ఇది సూర్యరశ్మిని లేదంటే అత్యంత వేడిగా ఉండే పరిస్థితుల్ని ఎదుర్కొన్నది అన్న టెస్ట్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే దీని టైం లైన్స్ ని దాదాపుగా 1,15,000 సంవత్సరాలకి పూర్వం జరిగినట్టుగా దీన్ని అంచనా వేయటం అయితే జరిగింది ఇప్పుడు. సో ఇది ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఫర్ హోమోసేపియన్స్ ఆన్ అరేబియన్ పెనిన్సులా అన్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. అంటే అరేబియా పెనిన్సులాలో ఇంతకు ముందు అనుకున్నట్టుగా 85,000 సంవత్సరాల క్రితం కాదు, ఆ ప్రదేశంలో దాదాపు 1,00,000 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితమే అక్కడ మానవుల యొక్క ఉనికి అన్నది ఉన్నది, అది కూడా మోడర్న్ హోమోసేపియన్స్ యొక్క ఉనికి ఉన్నది అని చెప్పగలగటం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రికవర్ చేసిన ఫాజిల్స్ లో దాదాపు ఈ ఆరిక్స్, యాంటీలోప్స్, ఎలిఫెంట్స్ కి సంబంధించిన కొన్ని ఫాజిల్స్ ని ఈ దాదాపు 230కి పైగా ఫాజిల్స్ దొరకటం, అంటే శిలాజాలని దొరకటంతో పాటు ఇది ఈ ఎవిడెన్స్ ని తీసుకున్నప్పుడు ఈ సమయంలో ఇలాంటి చోట ఇలాంటివి ఉన్నాయి అన్నది మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడినట్టుగా మనకి తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఇప్పుడు మనకి దొరికినవి మనకి అవే హోమోసేపియన్స్ అన్నదానికి ఆధారం ఏంటి? దొరికిన శిలాజాలు కానీ లేకపోతే మీరు అంటే పేలియంటాలజీ అంటే ఏంటంటే శిలాజాలని పరిశోధన చేసేవారు అనమాట. అలాగే మనకి ఆంథ్రోపాలజీ అంటే ఏంటంటే మానవుని యొక్క అంటే మనిషి అంటే మానవ పరిణామ క్రమం అంటే మనకి హ్యూమనిజం అంటాం చూసారా, అసలు మనిషి యొక్క పరిణతిని, అసలు మనిషి యొక్క అసలు ఉనికి, సంఘాలని
ఎలాగ ఏర్పరచుకుంటాడు అది. ఈ రెండింటి కాంబినేషన్ అన్నమాట. ఇంతకుముందు మన ప్రసాద్ గారు చెప్పిన పేలియో ఆంథ్రోపాలజీ అంటే వాటిని స్టడీ చేసే వాళ్ళనే మనకి పేలియో ఆంథ్రోపాలజిస్ట్స్ అంటారు. వీళ్ళు దొరికిన అక్కడ ఏ స్కల్ అయితే దొరికిందో అవి ఒక పాయింట్ చెప్తానండి నేను ఇక్కడ. చాలా మంది అంటూ ఉంటారు అనమాట, అంటే ఇప్పుడు ఏదైనా ఒక స్కల్ అంటే మనకి దొరికింది అనుకోండి, ఒక స్కెలిటన్, అది మనకి ఏ స్కెలిటన్ అయినా సరే మనకి తెల్లగా మనకి బోన్ ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్లో ఉంటుంది. దాన్ని చూసి మనం ఆ స్కిన్ కలర్ ఎలా చెప్పగలుగుతాం అంటే, ఇప్పుడు ఏదైనా స్కల్ మనకి దొరికినప్పుడు దాని మీద స్కిన్ ఏమి ఉండదు, ఓన్లీ స్కల్లే దొరుకుతుంది. అది చూసి వైట్ పీపుల్ ఎలా చెప్పగలుగుతాం మనం అన్నది. దానికి ఎలా చెప్తారంటే, ఆ బోన్స్ లో ఉన్న బోన్ మ్యారో ఉంటుంది కదా, దాన్ని చేసి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తారు అనమాట. ఆ డిఎన్ఏ ద్వారా మనకి ఆ రేస్ ఏంటో తెలుస్తుంది. తర్వాత ఏమో బోన్ మెజర్మెంట్ ని జా మెజర్మెంట్ ని బట్టి కూడా కొన్ని రేసులు ఎలా ఉంటాయన్నది క్యాలిపర్స్ తో మెజర్ చేసి దాన్ని బోన్ డేటాబేస్ కి పంపిస్తారు. పంపిస్తే ఆ మ్యాచింగ్ ని బట్టి మనకి కొన్ని వేల బోన్స్ యొక్క మెజర్మెంట్ ఆ నోన్ రేసెస్ ఉన్నాయి కనుక దాన్ని బట్టి మెజర్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు ప్రసాద్ గారు మీకు ప్రశ్న అంటే, ఇప్పుడు వాళ్ళు హోమోసేపియన్ అన్న విషయం మనకి ఎలా తెలుసు? అంటే మనకి ఈ మోడర్న్ హ్యూమన్స్ గా మనం చెప్తున్న హోమోసేపియన్స్ ఫుట్ ప్రింట్సే అని ఎలా చెప్పగలమో అన్నదానికి వాళ్ళు చేసే స్టడీలో ఏం తెలిసిందంటే, ఈ శిలాజాలని కానీ లేదంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటే అంతకు ముందు ఆల్రెడీ మనకి వైడ్ స్ప్రెడ్ సైంటిఫిక్ కన్సెన్సస్ ఉన్న వాటి ప్రకారం చూస్తే గనక మనకి దానికి ఈ ప్రదేశానికి 500 కిలోమీటర్ల ఉత్తరానికి పశ్చిమ వైపు అంటే నార్త్ వెస్ట్ సైడ్ లో ఉండే ఈ అరేబియా అండ్ లెవెంట్ అన్న ప్లేస్ లో 1,30,000 సంవత్సరాల నుంచి 80,000 సంవత్సరాల మధ్యలో, అంటే ఇది దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఇప్పుడు ఈ నఫర్ డిజర్ట్ అనేది చెప్తున్నాము, దానికి నార్త్ సైడ్ లో ఉన్నట్టుగా మనకి ఆల్రెడీ మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి. అది కాకుండా ఈ హోమో నియాండర్థాలెన్సిస్ అనేది, అంటే నియాండర్థాల్స్ అన్న వాళ్ళు ఆ ప్రదేశంలో ఆ సమయంలో లేనట్టుగా మనకి ఉన్నట్టుగా ఆధారం లేనట్టుగా తెలుస్తుంది. అది తర్వాత వచ్చినట్టుగా మళ్ళీ రిటర్న్ వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఇది కాకుండా ఈ ఫుట్ ప్రింట్స్ యొక్క సైజుని కన్సిస్టెన్సీని ఈ దాని వ్యత్యాసము అంటే పొడవు వెడల్పు వీటిని తీసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అవి నియాండర్థాల్స్ కంటే కూడా హోమోసేపియన్స్ కి సంబంధించినవి దగ్గరగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ఫుట్ ప్రింట్స్ ద్వారా అగైన్ స్టాట్యూ కానీ మాస్ కానీ అంటారు, అంటే ఆ మనిషి యొక్క నడక నిలబడే తత్వం కానీ లేదంటే నడిచేటప్పుడు ఆ ఫుట్ ప్రింట్స్ ఉన్న దాన్ని బట్టి అప్రాక్సిమేట్ ఎంత బరువు ఉండవచ్చు అన్నది క్యాల్కులేట్ చేయటం, ఇలాంటి వాటి ద్వారా కూడా తెలిసింది ఏంటంటే ఇవి కూడా మనకి ఈ హోమోసేపియన్స్ కి సంబంధించింది బాగా దగ్గరగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అంతకు ముందు సంవత్సరాలలో ఎక్కడ ఉండేదో తర్వాత ఎక్కడుందో చూసి ఈ మధ్య ప్రదేశంలో కూడా మళ్ళీ ఆ రెండు సమయాలకి మధ్యలో దొరకటం వల్ల ఇది గ్రాడ్యువల్ గా ఆఫ్రికా నుంచి వేరే ఖండాలలోకి మానవుని యొక్క విస్తరణ జరిగే క్రమంలో ఇది ఫిట్ అవటం అన్నది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో అది మనకి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఫుట్ ప్రింట్స్ యొక్క వీటిని ఆధారంగా చూసుకున్నప్పుడు. ఓకే రండి ప్రసాద్ గారు, ఒక విషయం అండి, మనకి మన రెగ్యులర్ లిజనర్ మనకి వినిల్ గారు ఆస్ట్రేలియా నుంచి మనకి జాయిన్ అయ్యారు. నమస్తే అండి వినిల్ గారు, మీ ప్రశ్న ఏదైనా ఉంటే అడగండి. ఓకే అండి. శ్రీనివాస్ గారు నమస్తే. ఇది అంతా బానే ఉందండి. నాకున్న డౌట్ ఏంటంటే, ఈ హిస్టోరియన్స్ చేసిన ఈ పరిశోధనలు ప్రపంచంలో ఏ పరిశోధనలు అయితే చేశారో అప్ టు దిస్ డే ఈ రోజు వరకు ఏ ప్రపంచంలో ఉన్నటువంటి 186 దేశాలు సార్వజనిక కంట్రీ 186 190 ఎన్నో ఉన్నాయి కదా, 193 ఏదో సంథింగ్ 196 ఈ 196 దేశాల్లో ఎవరన్నా వ్యతిరేకించారా? అంటే ప్రతి ప్రభుత్వానికి ఒక హిస్టరీని అదే మానవ పరిణామాన్ని లేకపోతే దానికి ఒక విభాగం ఒకటి ఉంటుంది. హోమ్ డిపార్ట్మెంట్ లేకపోతే సైన్స్ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, హిస్టారికల్ సంథింగ్. ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయగలిగేటువంటి. అర్థమైందని నా బాధ? అర్థమైంది. అంటే ప్రతి దానికి కూడా అధికారికంగా కూడా ధృవీకరించే ఒక్కటి ఉంటుంది,
ఈ ఉంటుంది. పరిశోధనల్ని చేసినప్పుడు వాళ్ళు ఎంతవరకు వ్యతిరేకించారు, నేను ఎంతవరకు ఒప్పుకోనండి అంటాడు ఒకడు. అవునవును. ఒకడు ఏమంటాడంటే, అవును ఒక అవును భక్తుడు అవును మాకు శ్రీకృష్ణుడు చెప్పేశాడండి, మేము ఇది ఒప్పుకోమంటాడు. ఎందుకు ఒప్పుకోవురా ఎదవా, నువ్వు ఈ దేశంలో ఉంటున్నావు, ఈ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నావు, ఈ రాజ్యాంగం నీకు హక్కులు ఇస్తోంది, నువ్వు దీన్ని 100% నువ్వు ఒప్పుకోవాలి. నీకేమైనా తేడా ఉంటే నువ్వు దానికి ప్రతిపాదన పంపాలి హిస్టోరియన్స్ కి. నువ్వు అట్లా ఎట్లా మీరు కనుక్కున్నారు, ఇది కాదు కదా, మా దేవుడు ఇలా చెప్పాడు, ఈ ఆధారం ఇదిగో, ఇక్కడ నదిలో అయోధ్య ఉంది, అదిగో రాముడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తారు, బలంగా నదిలో చెప్తారు. ద్వారక, నదిలో ఏదో ద్వారకానో ఏదో అదే ఉంది. నాకు అర్థమైందండి, క్వశ్చన్ అర్థమైంది. సో మనం సౌదీ సమయం లేదు సౌదీ కాబట్టి అరేబియా వాళ్ళు తొందరగా ఇంకో రకంగా చెప్తారు. అన్ని Sure, మా sure, అల్లా తప్పకుండా. లేదండి, చేశాడు, నువ్వు నేను చెప్పేది చెప్తాను యా, సమాధానం sure అండి. చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ అండి వినోద్ సో గారు. welcome, ప్రసాద్ గారు welcome, చెప్తారు welcome. సమాధానం థ్యాంక్ యూ అండి, దానికి. థ్యాంక్ యూ అండి. సో దీనికి ఏంటంటే అండి, మనము చూస్తే గనక మనకి టూ కైండ్స్ ఆఫ్ థాట్స్ అన్నది మనకి కనీసం మన రికార్డెడ్ హిస్టరీలో చూసుకున్నా కానీ, దాదాపు గత 3000 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో చూసుకున్నా కానీ మనకి ఎప్పుడు ఉంది ఇది. మనకి ఈ హేతుబద్ధంగా అంటే భౌతికవాదం ఏదైతే ఉందో అది, అలాగే భావవాదం అంటే ఏ రకమైనటువంటి ఆధారం లేకపోయినా నమ్మకం బేస్డ్ మీదే ఉండే భావవాదం అన్నది, ఈ రెండు మనం తీసుకుంటే గనక గత 3000 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా ఎవిడెన్స్ బేస్డ్ గా వెళ్ళే భౌతికవాదానికి సంబంధించిన థియరీస్ అన్నదే మానవాళి యొక్క ప్రగతికి గాని పురోగతికి గాని ఉపయోగపడినట్టుగా మనకి తెలుస్తుంది. మనకి అజిత కీసకంబలి చార్వాకుల దగ్గర నుంచి, లోకాయత చార్వాకుల దగ్గర నుంచి, బుద్ధుడి దగ్గర నుంచి ఇలాంటి అజీవకులు. ఐడియాలజీని వ్యతిరేకిస్తూనో, లేదంటే నిజం ఏదో ఎవరికి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోవాలి అన్నట్టుగా ఎవరు చెప్పినా ఏం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పారు అన్న దాన్ని బట్టి కాదు, చెప్పిన విషయంలో ఎంత కరెక్ట్ ఉందన్న దాన్ని బట్టి అలా వచ్చినది కూడా ఉంది మనకి ప్యారలల్ గా. కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి పైచేయి కింద ఉండటము, లేదంటే ఆ పర్టికులర్ సమయానికి ఆ రాజు, ఆ పాలకుడు ఎవరైతే ఉన్నారో అతను నమ్మిన దాన్నే ముందుకు తీసుకెళ్ళటము అన్నది మనం చూడవచ్చు. అది చాలా పెద్ద డిస్కషన్. దాదాపు లాస్ట్ 2000 సంవత్సరాల్లో చూసుకున్నది కానీ 476 సంవత్సరం ఏడి నుంచి 1000 సంవత్సరాల ఈ డార్క్ ఏజెస్ సమయం చూసుకున్నా కానీ అల్టిమేట్ గా ఎన్ని చెప్పినా ఏం చెప్పినా సరే, ఎందుకంటే మీరు 190 దేశాలు ఎన్నో అంటున్నారు, 190 దేశాలే కాదండి, మనకి మతాలు చూసుకున్నా ఒక 5000 మతాలుగా, కొన్ని కోట్ల దేవుళ్ళుగా, కొన్ని వందల సంస్కృతులుగా ఉన్నా సరే, నిజం ఎప్పుడు, ద అబ్జెక్టివ్ ట్రూత్ అన్నది ఎప్పుడు కూడా అది మారదు. అది ఎప్పుడు ఎక్కడైనా ఒకటే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. అంటే మీరు పుట్టిన దేశంలో, మీరు పెరిగిన మతంలో, మీరు నమ్మే నమ్మకాన్ని బట్టి మారిపోనిది ఏదైతే ఉందో ఈ అబ్జెక్టివ్ ట్రూత్ అని మనం చెప్తాము, అది ఎవిడెన్స్ బేస్డ్ గా, ఫ్యాక్ట్స్ బేస్డ్ గా బయటకు వచ్చి కూర్చుంటుంది. సో దాన్ని కాదని, దాని తప్పని ఎన్ని రకాలుగా చెబుతూ వచ్చినా సరే, ఎప్పుడు కూడా ఈ భావవాదం అన్నది ఓడిపోతూ వచ్చింది. మనము ఎన్ని రకాల మనకి అర్థం కాని ప్రశ్నలు, ఎన్ని రకాల అర్థం కాని వాటికి భయాలు గానో లేదంటే బ్లెస్సింగ్ గానో మనం అనుకుని సరిపెట్టుకున్నా, దాన్ని ప్రాపగేట్ చేద్దాం అనుకున్నా, సరైన కారణాలతో సైన్స్ అనేది ఎప్పటికప్పుడు దానికి ఆన్సర్ తీసుకుని వచ్చి, ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ తీసుకుని వచ్చి, మానవునికి సుఖశాంతులు, సౌఖ్యం అంటే కంఫర్ట్స్, హ్యాపీనెస్, అంటే చాలా వ్యాధులు ఇలాంటి వాటిని, అంటే ఇప్పుడు మనకి ఏ రకమైన ప్రకృతి విపత్తులు, వైపరీత్యాలు, భయాలు ఉన్నా మనకి చాలా అంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ అనేవి కూడా లేకుండా పోయింది ఇప్పుడు. అంటే చాలా రిలేటివ్లీ చాలా సేఫ్ ప్లేస్ లో మనం ఇప్పుడు ఉన్నాము అనుకుంటే కనుక దానికి కారణం ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ గా మనం పట్టుకుని చూసి ప్రతిదాన్ని మన ప్రకృతిని, అందులో జరిగే విషయాలని మనం సూత్రీకరించుకుంటూ, ఆ సూత్రాలని నమ్ముతూ, అంటే ఒక లా ఉందంటే అది లా అంతే, లా ఆఫ్ గ్రావిటీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఉందంటే అంతే. అది మనము మనం ఏదో బాబా వచ్చి చేతులు ఏదో క్రియేట్ చేసాడు అనుకుంటే అది వ్యతిరేకం అనుకుంటే వ్యతిరేకం అంతే. ఇట్ డజంట్ వర్క్. లా ఆఫ్ అంటే మీరు కొత్తగా ఒకటి తయారు చేయలేరు, ఒకదాన్ని డిస్ట్రాయ్ చేయలేరు అనుకుంటే అది లా అంతే. ఫిజిక్స్ లా అన్నప్పుడు అలాగే గ్రావిటీ అనుకుంటే, గ్రావిటీ మనకి అన్నది ద మోస్ట్ సర్టెన్ థింగ్ అక్రాస్ ద యూనివర్స్ అని చెప్పుకోవచ్చు, నాట్ జస్ట్ ఆన్ ప్లానెట్ ఎర్త్. గ్రావిటీ అండ్ ద వన్ అండ్ ఓన్లీ థింగ్ సర్టెన్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీవేర్ అనుకుంటే గ్రావిటీ అనుకుంటే, గాల్లోకి లెగిసి ఆసనాలు వేసి అలా నుంచోగలరు అని ఎవరైనా చెప్పారనుకుంటే అది తప్పు అనమాట. దెర్ ఇస్ నో క్వశ్చన్. ఎవరు నమ్మారు, ఎందుకు నమ్మారు, ఎంతమంది
అపోజ్ చేశారు అన్నది ప్రశ్నే కాదు. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇంకా క్విక్ గా ఒక లైన్లో చెప్పాలనుకుంటే, అలా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కసారి ఎక్కువ అవుతారు ఉన్న పరిస్థితులను బట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉండే పరిస్థితులను బట్టి. కాకపోతే అదంతా టెంపరీ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మనకి వస్తుంది. ఇంకొక థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. మనకి మన రెగ్యులర్ లిజనర్ అయిన మన పద్మావతి గారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారండి. నమస్తే అండి పద్మ గారు. నమస్తే గోవింద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. చెప్పండి. నమస్తే అండి. జస్ట్ ఒక క్వశ్చన్ అడిగేసి నేను పెట్టేస్తానండి, మీరు చెప్తారు కానీ. ప్రసాద్ గారికి క్వశ్చన్ అంటే మీరు ఇరువురికి క్వశ్చన్ ముందుగా నేను కంగ్రాచులేట్ చేస్తాను. ఎవ్రీ టైమ్ ఇట్స్ లాట్స్ ఆఫ్ ఐ ఓపెనర్స్ అండి. మీరు చెప్పే సబ్జెక్ట్స్ కానీ, మాట్లాడే విధానం కానీ చాలా మందికి ఒక తెలియని విషయాలు చాలా తెలుస్తాయనే నేను నమ్ముతూ ఉన్నాను. నేను కూడా చాలా నేర్చుకున్నానండి మీ షో నుంచి. దట్ ఐ కంగ్రాచులేట్. నేను క్వశ్చన్ ఏంటంటే ఇప్పటికి అప్పటికి ఇప్పటికి ఒకటే ఒక క్వశ్చన్ అండి. ఎప్పుడు అంటే ఇది మన దేశంలో మిగతా అన్ని రేసెస్ లో ఉండేది ఏంటి అంటే, సేమ్ రేస్ లో జనరేషన్స్ టుగెదర్ ఇఫ్ దే మ్యారీ అండ్ అంటే అవుటర్ ఆ కమ్యూనిటీని తప్ప వేరే కమ్యూనిటీకి వెళ్లకుండా అదే కమ్యూనిటీలో జనరేషన్స్ టుగెదర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకొని అలా అలా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కానీ, వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్పాన్ అనే అదే లాంజివిటీ కానీ, లేకపోతే వాళ్ళ ఫీచర్స్ కానీ, తెలివితేటలు కానీ, బ్రెయిన్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ పెరుగుతాయా? అంటే వారి రక్తంలో, వారి యొక్క రేస్ లో అది ఇంకా ఇంప్రూవ్ అయ్యే విషయం ఏదన్నా ఉన్నదా అన్నది నా క్వశ్చన్ అండి. షూర్, తప్పకుండానండి పద్మ గారు. నేను ప్రసాద్ గారు ఇద్దరం చెప్తాము. ఇంతకు ముందు మనం ఇదే సిరీస్ లో కొద్దిగా చెప్పుకున్నామండి. అంటే యాక్చువల్లీ మీరు చెప్పింది ఒక పాయింట్ వరకు కరెక్ట్. కరెక్ట్ అంటే ఏంటంటే పాజిటివ్ ఏంటంటే ఈ ఇన్బ్రీడింగ్ అన్నది దీన్ని మనం అనుకుంటే గనక విత్ ఇన్ ఏ సొసైటీ ఆర్ గ్రూప్స్ కానీ, ఒక మతాలు కానీ, కులాల్లో కానీ, ప్రాంతాల్లో కానీ జరగటం వల్ల, అంటే చాలా క్లోజ్ గ్రూప్స్ మధ్యలో సంబంధాలు ఉండటం వల్ల ఈ ట్రేట్స్ అన్నది, స్పెసిఫిక్ ట్రేట్స్ అన్నది పెరగడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అది అంటే ఇప్పుడు ద హోల్ ఎవల్యూషన్ అన్న పాయింట్ ఉండేదే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక ల్యాండ్ లాక్డ్ కానీ, ఒక ప్రదేశానికి కానీ పరిమితం అయిన వాళ్ళు అన్నట్టుగా అనుకున్నట్టుగానే ఉందో, అలాగే ఈ మానవ సంబంధాలు, ఈ శారీరక సంబంధాలు కూడా దగ్గర బంధుత్వాల్లో కానీ, దగ్గర కులాల్లో కానీ, మతాల్లో కానీ, ఒక ప్రాంతాల్లో కానీ ఉన్నప్పుడు స్పెసిఫిక్ ట్రేట్స్ అని ఏమైనా మనం చెప్పుకుంటే అవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ దానివల్ల ఆరోగ్యానికి సంబంధించి 2 రకాలైనటువంటి నష్టాలని మనం అబ్జర్వ్ చేయటం వలన ఇప్పుడు అది దానికి ఆపోజిట్ గా వెళ్తున్నట్టుగానే, మెల్లగా అయినా సరే ఆపోజిట్ గా వెళ్తున్నట్టుగానే మనకి ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒకటి, జెనెటిక్ డిసీజెస్ అన్నది, జన్యుపరమైనటువంటి ఈ వ్యాధులు దగ్గర సంబంధాల్లో ఉండటానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకనే మనకి ఇన్సెస్ట్ అయినా కానీ, క్లోజ్ రిలేషన్స్ కానీ తగ్గటం అన్నది చూస్తాం. అక్రాస్ ఆల్ సొసైటీస్, ప్రపంచంలో ఉన్న భాష ఎంత కామన్ గా నేర్చుకోగలడో మనిషి, అలాగే ఎన్ని డిస్పర్స్డ్ సొసైటీస్ ఉన్నా కానీ ఈ ఇన్సెస్ట్ కానీ, క్లోజ్ రిలేషన్స్ కానీ, దానికి ఎవర్షన్ అన్నది ఎవల్యూషనరీగా ఏర్పడటంతో పాటు దానికి నుంచి దూరంగా జరుగుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే గత 30-40 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా మేనరికాలు కూడా ఇప్పుడు చేయట్లేదు చాలా మంది. ఇంకొకటి, ఈ జెనెటిక్ పూల్, జీన్ పూల్ అయితే ఏదైతే చెప్తారో, అంటే చాలా డైవర్స్ ప్లేసెస్ నుంచో, కమ్యూనిటీస్ నుంచో వచ్చిన వాళ్ళ పిల్లలు జనరల్ గా ఈ డిసీజెస్ నో, లేదంటే కొన్ని రకాలైనటువంటి జెనెటిక్ డిజార్డర్స్ నో చాలా తక్కువగా సంక్రమించటం వాళ్ళకి అన్నది జరుగుతుంది. అంటే ఆరోగ్య రీత్యా చాలా వేరుపడిపోయిన మనుషుల మధ్యన సంబంధాలు అన్నది నెక్స్ట్ జనరేషన్స్ కి ఉపయోగకరంగా కనపడటం అన్నది మనకి తెలుస్తుంది. సో అందుకనే ఒక ఎపిసోడ్ లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఐ థింక్ ఫ్యూచర్ ఆఫ్ ఎవల్యూషన్ ఏదో ఒక ఎపిసోడ్ లో మనము డిస్కస్ చేసాం. అందులో ఏంటంటే ఈ ఫ్యూచర్ లో వచ్చే ట్రెండ్ ని ఇప్పుడు చూస్తే చెప్పాలనుకుంటే గనక మోర్ టువర్డ్స్ జనరలైజేషన్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇంతకు ముందు ఉండేంత వేరియేషన్ అన్నది క్రమేణా తొలగిపోతూ ఉంటుంది అన్నట్టుగా మనకి ఈ ప్రెడిక్షన్స్ చెప్తున్నాయి. అంటే ట్రెండ్స్ ని చూసిన తర్వాత, ప్రెడిక్షన్ అంటే లేదు, ప్రెడిక్షన్
చేయటం కాదు, అంటే ఒక ఎపిసోడ్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫ్యూచర్ లో ఎలా ఉండిపోతుంది అన్న దానికి. మనం తంబు ఎక్కువ వాడాం కాబట్టి తంబు బాగా బలంగా ఉంటుంది, అలాంటిది జరగదు, ఎవల్యూషన్ అలా వర్క్ అవ్వదండి. కానీ డిఫరెంట్ రేస్ కాకపోయినా డిఫరెంట్ జాతుల మధ్యన ఉండే మనుషులు మధ్యన ఉండే వేరియేషన్ అన్నది మనము కాలక్రమేణా తగ్గటానికే ఉపయోగపడుతుంది. అండ్ ఎందుకంటే ఈ కల్చరల్ చేంజెస్ తో పాటుగా మనకి ట్రావెల్, ఇప్పుడు అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలిగి అండ్ మోర్ సొసైటీ కూడా మోర్ ఓపెన్ టువర్డ్స్ ఆల్ దీస్ ఇష్యూస్ అన్నది, అంటే నిజాలన్నీ బయటకు వచ్చే కొలది ఈ ఇన్హిబిషన్స్, ఈ స్లేవరీ కానీ ఈ వేరు జాతులు అన్న కాన్సెప్ట్ అన్నది పోయి ఇప్పుడంతా అందరూ కూడా ఓపెన్ గా టు న్యూ ఐడియాస్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్ అన్నది ఓపెన్ గా రావటం అన్నది మనకు కనబడే ట్రెండ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఇంకొకటి అండి, ఒక పాయింట్ యాడ్ చేస్తాను నేను. యాక్చువల్గా ఇది రాజుల మధ్యలో ఉంటుంది అనమాట. రాజులు అంటే క్యాస్ట్ కాదండి, రాజు అంటే కింగ్ అనమాట. కింగ్స్ లోని రాయల్ బ్లడ్ అని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళల్లో వాళ్ళు మాత్రమే వివాహాలు చేసుకోవడం ద్వారా ఈ కింగ్స్ యొక్క వీరత్వం అనేది బయటికి పోదు. ఈజిప్ట్ లోని అలాగే కొన్ని భారతీయ రాజులు, యూరోప్ లో కూడా చాలా జరిగినట్టు యూరోపియన్ మనకి క్రౌన్ కి సంబంధించిన వాటిలో కూడా ఇది. అదే ఫ్యూచర్ లో ఏంటంటే జెనెటిక్ డిసీజెస్ ని మనం డిజైనర్ బేబీస్ ద్వారా మనకి కొన్ని రకాల జెనెటిక్స్ అని తీసేయడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఇంతకుముందు మన వినీల్ గారు అడిగిన దానికి ఏంటంటే ఏ దేశానికి ఆ దేశం చెప్పుకోవచ్చండి మత గ్రంథాల పరంగా ఆధారాలు, కానీ అంతర్జాతీయ వేదికల పైన ఇటువంటి వాదనలు ఏవి నిలబడవు అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా అంతర్జాతీయ వేదికల మీదకి ఎక్కరు, ఎవరి దేశంలో వాళ్ళే మా ఎవిడెన్స్ ఉందని చెప్పుకుంటారు అనమాట. నిజమైన అంతర్జాతీయ అంటే ఏంటంటే పియర్ రివ్యూ పేపర్స్, సైంటిఫిక్ రీసెర్చ్ అయిన తర్వాత ఆ పేపర్స్ సబ్మిట్ చేసి ఇంటర్నేషనల్ లో ఛాలెంజ్ చేయగలగాలి, ఇది ఎవిడెన్స్ అని. అది నిజమైన ఎవిడెన్స్ అవుతుంది అనమాట. ఆ ధైర్యం లేని వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరి దేశంలో వాళ్ళే డప్పు కొట్టుకుంటారన్నమాట, ఇది ఎవిడెన్స్ అని చెప్పేసి. అది ఎవిడెన్స్ గా నిలబడదు. యాక్చువల్లీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ రియాద్ అనమాట అండి ఇది. అండ్ హ్యూమన్ ఆరిజిన్స్ ప్రోగ్రామ్ అని ఈ కొన్ని సౌదీ అరేబియా కంట్రీలో ఉండే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రీసెర్చ్ లో పాల్గొనడం అనేది మనం చూడొచ్చు. దాదాపు ఈ 20 మందిలో ఒక 3-4 వాళ్ళు కూడా ఉన్నట్టుగా అనమాట. అంటే ఎంత కాదనుకున్నా అక్కడ ఎదురుకుండగా సాక్ష్యాలు ఉన్నప్పుడు వాటి గురించి డిస్కషన్ అన్నది రావటం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మనకి టైం ప్రకారంగా ఎలా తెలుసండి రకరకాల ఇన్ని రకాల రేసెస్ జాతులు ఉన్నాయి అన్నది? వాళ్ళందరూ ఒకే టైం నుంచి వచ్చారన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఈ ప్రశ్నలో అనుకుంటే ఈ శిలాజాలు దొరికిన శిలాజాలన్నీ ఒకే సమయంలో జరిగినట్టుగా ఎలా తెలిసింది అనుకుంటే, మనం ముందు అసలు ఈ గ్లేషియల్ పీరియడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, అంటే గ్లేషియల్ అండ్ ఇంటర్ గ్లేషియల్ పీరియడ్స్ కింద మనం టైంని డివైడ్ చేసుకుంటే, అంటే కొన్ని వేల సంవత్సరాలకి ఒక్కొక్కసారి ఎక్కువ మంచు ఉండటము, సముద్ర గర్భాలు తగ్గటము, లేదంటే మళ్ళీ మంచు అంతా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ సముద్ర గర్భాలు పెరగటము అన్నది. అంటే ఇది మన జీవిత కాలము మనకి తెలిసిన హిస్టరీ ప్రకారం ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారము కాకుండా వాటికంటే పెద్ద సైకిల్స్ ఉంటుంది. అంటే 20,000, 15,000, 20,000, 40,000 సంవత్సరాలు అలాగ ఉంటే గనక మనకి ఈ అగైన్ ఈ మంచు పర్వ ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటి కానీ, లేదంటే భూమిలో ఉండే లేయర్స్ని కానీ స్టడీ చేస్తున్నప్పుడు మనకి ఈ వాతావరణంలో వచ్చే చేంజెస్ గురించి వాటి గురించి మనకి అర్థమైన దాని ప్రకారం చూస్తే ఈ పెనల్టిమేట్ గ్లేషియల్ పీరియడ్ అన్నది 130,000 సంవత్సరాల క్రితం ఎండ్ అయిపోయినట్టుగా, ఆ తర్వాత ఈమియన్ ఇంటర్ గ్లేషియల్ పీరియడ్ అన్నది స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అది 130,000 సంవత్సరాల నుంచి 115,000 సంవత్సరాల వరకు ఉన్నట్టుగా. దాని తర్వాత మళ్ళీ ద లాస్ట్ గ్లేషియల్ పీరియడ్ అన్నట్టుగా మనం పిలుచుకుంటున్నది 115,000 సంవత్సరాల క్రితం మొదలైనట్టుగా తెలుస్తుంది. అంటే ఈ పెనల్టిమేట్ అండ్ ద లాస్ట్ గ్లేషియల్ అనే రెండు మంచు హిమ దాన్ని ఏమంటారు తెలుగులో, ఆ పీరియడ్స్ మధ్యలో ఉండే ఈ ఇంటర్ గ్లేషియల్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ సమయంలో ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది ఎలా చేశారంటే, మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ ఉండే శాండ్ గ్రెయిన్స్ ని, ఇసుకని తీసుకొని దానికి ఈ లూమినిజెన్స్ డేటింగ్ అనే ప్రక్రియని, అలాగే ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈ పేపర్లో నోట్ చేశారండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నెట్లో సెర్చ్ చేసి మనం దాని గురించి చూడొచ్చు. చాలా పద్ధతులు ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా ఈ టైమ్ టెస్టింగ్ కానీ, ఆ శిలాజాలని టెస్ట్ చేయటం కానీ ఇవన్నిటికీ ఉన్నాయి. సో ఈ టెస్టులను యూజ్ చేసి, ఎందుకంటే ఈ శాండ్ గ్రెయిన్ అన్నది అది ఒక న్యాచురల్ క్లాక్ లాగా మనకి టైంని
ఎంత టైం ఎలాప్స్ అయ్యింది అన్నదాన్ని రికార్డ్ చేయగలిగేటట్టుగా ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఎందుకంటే లాస్ట్ టైం అది ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అయ్యిందో దాని తర్వాత ఏదైనా కప్పబడిన తర్వాత మనకి ఈ టెస్ట్ లో అది ఆ పీరియడ్ అనేది మనం చెప్పగలుగుతాం. సో ఈ శిలాజాలు అన్నది, ఆ సిల్ట్ అన్నది, బురద, ఈ ఈ మానవ లేదంటే జంతు కళేబరాల మీద కానీ వాటి గుర్తుల మీద కానీ కప్పబడినప్పుడు ఈ ఫాజిలైజ్ అయ్యే ప్రక్రియ ఏదైతే ఉందో అది జరిగినప్పటి నుంచి ఇప్పటికి ఎంత సమయం పట్టింది అన్నది తెలుసుకుంటే మనకి టైం పీరియడ్ ఎస్టిమేషన్ చేయొచ్చు. ఇంకొకటి, ఇవన్నీ ఒకేసారి జరిగినట్టుగా ఎలా చెప్పగలము అనుకుంటే, మనకి ఈ మోడర్న్ హ్యూమన్ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పెరిమెంటల్ గా చేసినప్పుడు కూడా మనం చూసినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే, ఈ బురద ప్రదేశాలు ఏదైతే ఉంటాయో, ఈ మడ్ ఫ్లాట్స్, ఇవి ఈ దగ్గరలో ఎప్పుడైనా కానీ 2 రోజులకి మించి చాలా క్లియర్ మార్క్స్ అన్నది ఉండే అవకాశం ఉండకపోవటము, అలాగే 4-5 రోజులు పోతే అది వాటిని గుర్తుపట్టలేనంతగా మారిపోవటము అన్నది జరగటం మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండే క్లియర్ గా ఐడెంటిఫై చేయగలిగే విషయం చూస్తే గనక ఈ మార్క్స్ అన్ని వేరు సందర్భాలలో సమయాలలో వచ్చే అవకాశం ఉండకుండా ఒకే సడన్ గా ఈ మడ్ అనేది కవర్ అవటం వల్ల ఆల్మోస్ట్ కొన్ని గంటల వ్యవధిలో జరిగిన విషయాలకి సంబంధించిన స్నాప్ షాట్ ఆఫ్ ఆ టైంలో జరిగిన దానికి సంబంధించిన మన రికార్డ్ కింద మనం దీన్ని పరిగణించవచ్చు. అంటే యాక్చువల్లీ ఫాజిల్స్ కంటే, అంటే శిలాజాల కంటే కూడా ఈ గుర్తులు, ఈ వేరువేరు జంతువులు, వేరువేరు మనుషులకి సంబంధించిన ఈ ట్రాక్స్ అన్నది దానికి సంబంధించిన ఈ ఫాజిలైజేషన్ ఏదైతే ఉందో, ఈ మడ్ స్లైడ్స్ వల్ల కానీ, చనిపోయినవి మడ్ స్లైడ్స్ లో చిక్కుకునటం వల్ల కానీ ఏర్పడే ఈ లేదంటే ఓషన్ ఫ్లోర్స్ లో అత్యంత కోల్డ్ గా అంటే చలిగా ఉండే ప్రదేశాలు, వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా ఏర్పడే ఈ ఫాజిలైజేషన్ ప్రక్రియలో చూస్తే గనక ఇవన్నీ ఆల్మోస్ట్ కొన్ని గంటల వ్యవధిలో అక్కడ సంచరించిన జంతువుల లేదంటే ఆది మానవుల యొక్క పాద ముద్రల అనే విషయం తెలుసు మనకి. శివప్రసాద్ గారు, మనకి మన రెగ్యులర్ శ్రోత అయిన ఆనంద్ గారు జాయిన్ అయ్యారండి. నమస్తే అండి ఆనంద్ గారు, మీరు ఏమన్నా? నమస్తే ప్రసాద్ గారు, గోవింద్ గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఈ ఎవల్యూషన్ లో కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది ఏ స్టేజ్ లో ఉంది? అది కూడా అంటే అంతకు ముందు జరిగిపోయిందా లేదా, అది కొంచెం చెప్పండి. తర్వాత ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ మన దేశం కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది చాలా ముందు అనమాట. అప్పుడు ఇట్లన్నిటికంటే ముందు అనమాట మాత్రమే. అది ప్రీ హిస్టారిక్ చాలా ముందు అనమాట. ఆ ఖండాలన్నీ ఫామ్ అయిన తర్వాత ఇంతకు ముందు మనకి ఆఫ్రికా నుంచి ఈ యురేషియా అంటారు అనమాట. అంటే యూరప్, ఏషియా కలిపి ఉన్న దానికి మధ్యలో ఉన్న ఆఫ్రో యురేషియా, వాటి మధ్య ఉన్న ఒక సన్నని బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చారన్నమాట. అప్పటికి మనకి ఉన్నాయి కాంటినెంటల్ డ్రిఫ్ట్, పాంజియా, ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు చెప్పుకోవాలంటే ప్రారంభమైంది. మనము చెప్పే మానవ పరిణామ క్రమం దాదాపు ఒక 6 మిలియన్ సంవత్సరాలుగా మన డిస్కషన్ లో మెయిన్ గా చెప్తున్నాం. అంటే జీవ పరిణామ క్రమంలో బాటుగా మనం కొద్దిగా టచ్ చేసి మాట్లాడుకున్నా, మెయిన్ ఇక్కడ మానవ పరిణామ క్రమం గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ 6 మిలియన్ కాలం అన్నది చాలా తక్కువ కాంటినెంటల్ డ్రిఫ్ట్ కి సంబంధించిన సమయంలో చూసుకుంటే. అంటే మనకి ఈ ఖండాలన్నీ ఒకప్పుడు ఒకే ప్రదేశంలో ఉండి గ్రాడ్యువల్ గా దూరం అవుతున్నాయి అని ఇప్పుడు మనం ఈ టెక్టానిక్ ప్లేట్ టెక్టానిక్స్ గురించి స్టడీ చేసినప్పుడు కానీ, లేదంటే అలా దూరం అవుతున్న వాటిని దగ్గర చేసి చూసినప్పుడు కరెక్ట్ గా ఆ బ్రేక్ అయిన ఈ డ్రిఫ్ట్ కి ఇరువైపులా ఉండే జీవజాతులన్నీ కూడా సిమిలర్ గా ఉండటం మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనము ఈ ఎవల్యూషన్ కి ఈ ప్లేట్ టెక్టానిక్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్లేట్ టెక్టానిక్స్ కి ఎవల్యూషన్ థియరీ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. సో ఇది మనము ఇంకొక మంచి ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకుందాం. ఇంకో క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు మీరు. మరొకటి, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనంతగా మన దేశంలో వ్యారీడ్గా కనపడతారు ప్రజలు. ఎందుకంటే పొడుగు, పొట్టి, అలాగే ఉంగరాల జుట్టు, మామూలు జుట్టు, మొహాలు కానీ అన్ని కూడా ప్రపంచంలో ఎక్కడ ఇంత వేరియన్స్ ఉండదు, ఒకే దగ్గరగా. అది కాబట్టి ఈ గ్రేట్ మైగ్రేషన్ లో ఇండియాకు జరిగిన మైగ్రేషన్ ఎలా జరిగింది, ఏంటి, అది కానీ చెప్పగలిగితే మనం ఎందుకు ఇలా ఉన్నాం అనేది కూడా అందరికీ కొంచెం బాగా అర్థం అవుతుందో. అది ఏదైనా స్పెషల్ ఎపిసోడ్ గా ఏమైనా తీసుకుని చెప్తే బాగుంటుందేమో. తప్పకుండా అండి. నేను
మోస్ట్ లైక్లీ ఒక ఎపిసోడ్ ఉందండి. నేను ఈ వేరియేషన్స్ అన్ని రకాలటువంటి చేంజెస్ కి సంబంధించి డీటెయిల్ గా మేము చెప్తామండి. అలాగే నేను ఆల్రెడీ అనుకున్నాను, నేను చెప్తానండి. ఇంకొక ఎపిసోడ్ లో మొత్తం క్లియర్ గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ ఆనంద్ గారు. మీరు కంటిన్యూ చేయండి ప్రసాద్ గారు. సో అదంతా కూడా ఒకే సమయం అనటానికి చేసిన రీసెర్చ్ ఆ బేసిస్ మీద చెప్పొచ్చు అనమాట అండి. ఇప్పుడు ఈ ఎస్టిమేట్ అన్నది తెలిసిన తర్వాత, అంటే మనము ఈ ఎన్విరాన్మెంట్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది అన్నది, అంటే మన కంక్లూజన్ కింద అనుకో చెప్పుకోవాలనుకుంటే కనుక, అంటే ఈ స్టడీస్ అన్ని చూసిన తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఈ ఫజిల్ స్టెలగ్మైట్స్ అన్నది ఏమంటారు అంటే, కేవ్స్ లో మనకి ఏర్పడే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ వాటర్ మినరల్స్, వాటర్ డ్రాప్స్ పడటము, అందులో అక్యుములేట్ అయ్యే మినరల్స్, వాటికి సంబంధించి ఒక గ్రాడ్యువల్ గా టైంలో అది రాతి కింద మారిపోయే ప్రక్రియ, ఇలాంటి వాటిని స్టడీ చేసినప్పుడు, అంటే ఇలాంటి కేవ్స్ ఇప్పుడు ఈ డెజర్ట్ కి దాదాపు 500 కిలోమీటర్ల నార్త్ లో ఈ నెగెవ్ అన్న ప్రదేశంలో, డెజర్ట్ అన్న ప్రదేశంలో ఉన్న ఈ స్టెలగ్మైట్స్ ని స్టడీ చేసినప్పుడు మనకి ఆ సమయంలో, అంటే ఇంతకు ముందు మనం అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అనుకున్నా, వేరే చోటకి వెళ్ళారు అన్నట్టుగా అనుకున్నా, ఈ సౌదీలోకి, అంటే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ లాగా ఉండే ఈ సౌదీ అరేబియా ద్వీప కల్పంలోకి వచ్చినట్టుగా ఇప్పుడు మనకి దొరుకుతుంది. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితులు ఉండాలి, సహకరించి ఉండాలి అన్నది మనము ఈ ఎవిడెన్స్ ప్రకారం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, ఎప్పుడు కూడా ఇది ఇంతే హార్ష్ గా ఇలాంటి ప్రదేశం ఉన్నట్టుగా మనకి లేదు. మధ్యలో మనకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఈ ఇంటర్ గ్లేషియల్ పీరియడ్ ఏదైతే చెప్తున్నామో అలాంటి సందర్భాలలో, అంటే ఈ మానవులు మనుగడ సాగించడానికి ఉపయోగపడే రీతిలో అక్కడ ఈ ఇంక్రీజ్డ్ రెయిన్ఫాల్ వల్ల కానీ, అంటే వర్షాలు ఎక్కువ పడి నదులన్నీ ప్రవహించటము, వ్యాస్ట్ రివర్ సిస్టమ్స్ ఈ సహారాలో ఉన్నట్టుగా మనకి ఏదైతే తెలుస్తుందో ఆ సమయంలో అదొకటి. అలాగే ఈ స్టెలగ్మైట్స్ అన్నవి ఉన్నాయంటేనే వాటికి దాదాపుగా ఐ థింక్ 300 మిల్లీమీటర్ల రెయిన్ ప్రతి సంవత్సరం ఉన్న చోట మాత్రమే అలాంటివి ఉండటం మనం గమనించినప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఈ స్టెలగ్మైట్స్ అన్నది దాదాపు 500 కిలోమీటర్ల నార్త్ లో ఈ డెజర్ట్ కి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాదాపు 90 మిల్లీమీటర్లు కూడా లేనట్టుగా అక్కడ మనకి తెలుస్తుంది సంవత్సరం సంబంధించిన మొత్తం రెయిన్ఫాల్ అన్నది. సో ఈ డిఫరెంట్ టైం పీరియడ్స్ లో మనం చూసినప్పుడు ఈ పరిస్థితులు అన్నవి మారటం అన్నది, అంటే ఈ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫిజికల్ బ్యారియర్స్ గా మనం ఏదైతే చెబుతామో, అంటే వాతావరణానికి సంబంధించి కానీ, లేదంటే ఫిజికల్ ఈ ల్యాండ్ లో కావటమో, లేదా సముద్ర ఎత్తు పెరగటమో తగ్గటమో, ఇలాంటి ఫిజికల్ బ్యారియర్స్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనిషి ఎలా వెళ్ళటం సాధ్యమా, అంటే ఇప్పుడు అండమాన్లోకి ఎలా వెళ్ళాడు, లేదంటే ఆస్ట్రేలియాకి వెళ్ళారు, లేదంటే అమెరికాలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆసియాలోనే, ఆఫ్రికాలో మొదలయ్యారు అనుకుంటే అమెరికాలో కూడా రెడ్ ఇండియన్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎలాగొచ్చారు అన్నదానికి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. బట్ చూసుకుంటే గనక ఈ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫిజికల్ బ్యారియర్స్ అన్నది ఈ రోజున మనం చూస్తున్నట్టుగానే ఎప్పుడు లేవు. మార్పులకి లోనవుతూ ఉన్న సమయంలో ఆ మధ్యలో వచ్చే ఈ విండో ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటి సందర్భాల్లో ఇలాంటి మైగ్రేషన్స్ అన్నది జరిగినట్టుగా మనకి ఈ శిలాజాలను బట్టి చూస్తే గనక కూడా మనకు అర్థమవుతుంది. ఇందులో మనకి మెయిన్ ఇప్పుడు కంక్లూజన్ లో పాయింట్స్ ఏంటి అంటే ఈ ఎవిడెన్స్ కంక్లూజన్ చెప్పే ముందు ఒక పాయింట్, ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పిన విషయంలో అయితే మనం ఇంకా ఇండో ఆరియన్స్, ద్రవిడియన్స్, నాగాస్, హరప్ప, మొహంజదారో, అసలు భారతదేశంలో అసలు నాగరికతలు ఎలా ప్రారంభమైనవి, ఎవరు అని మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మన దగ్గర ఉన్న రేసెస్ కల్చరల్ కి సంబంధించింది, ఆరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ద్రవిడియన్స్ అంటే ఎవరు, మొత్తం అంతా అనమాట. అంటే ఏంటంటే ఒక మైగ్రేషన్ అయిపోయిన తరువాత ఏ దేశంలో జనాభా ఏ విధంగా అభివృద్ధి చెందింది, రెడ్ ఇండియన్స్ అంటే ఎవరు, తర్వాత ఏమో మనకి జపనీస్ కానీ, లేకపోతే మంగోలియన్స్ కానీ, లేకపోతే చైనీస్ కానీ, వీళ్ళందరూ ఎలాగా అభివృద్ధి, అంటే ఆ రేసెస్ ఎలా ప్రారంభమైనవి అన్నవి చేయాలన్నమాట. అంటే ఇది ఒక రేడియో షో కంటే కూడా ఇది యాక్చువల్గా మోర్ లైక్ ఒక హిస్టరీ ఛానల్ కానీ, లేకపోతే ఒక డిస్కవరీ ఛానల్ టైప్ ఎపిసోడ్ అనమాట. మీరు చాలా మంచి విషయం అడిగారు,
కానీ మనం దీన్ని ఆ, bits వేరే and pieces గా వేరే వేరే చేయాల్సి వస్తుంది. ఎపిసోడ్ చేద్దామండి, ఖచ్చితంగా Yeah. చేద్దాం. Bits హ్యూమన్ and pieces గా మైగ్రేషన్స్ మీద చేయాలి. కూడా ఒకటి. కరెక్ట్. ఒకటి మీరు కంక్లూజన్ చేసేయండి, మనకి ఇంకా 2 minutes Yeah. ఉంది. ఇప్పుడు ఈ పేలియో ఎకలాజికల్ ఎవిడెన్స్ అనేది అంటే ఇప్పుడు మనకి దొరికిన ఈ ఆధారాలను బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఈ బాగా నీరు అన్నది ఈ సెమీ యారిడ్ గ్రాస్ ల్యాండ్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎడారిగా చెబుతున్న ప్రదేశం కూడా ఈ ఇంటర్ గ్లేషియల్ పీరియడ్స్ లో, అంటే మంచు యుగాలకి మధ్యలో ఉండే సమయాల్లో అక్కడ ఉన్నట్టుగా లభ్యమైనట్టుగా ఈ నెఫర్ట్ డెజర్ట్ అనేది ఏదైతే చెప్తున్నామో సౌదీ అరేబియాలో, అక్కడ హ్యూమన్ మూవ్మెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ డెన్స్ కాన్సన్ట్రేషన్ అంటారు, అంటే ఈ ఫుట్ ప్రింట్స్ అన్ని వేరు వేరు జంతువులు అండ్ మళ్ళీ హ్యూమన్ అంటే హ్యూమోసేపియన్స్ ది కూడా ఉండటం అన్నది గమనించినప్పుడు, ఈ సెడిమెంట్స్ అన్ని చూసినప్పుడు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఈ లేక్ దగ్గర యానిమల్స్ అన్ని కూడా ఏదో అవసరం కోసం, అంటే లేక్ దగ్గరికి అవసరం ఏముంటుంది, డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు, నీరు తక్కువగా ఉన్నప్పుడు, వాటర్ సప్లైస్ తగ్గిపోతున్నప్పుడు నీటి కోసం రావటం అన్నది జరుగుతుందని మనం అనుకోవచ్చు. అలాగే ఈ ఎక్కువ పెద్ద పెద్ద యానిమల్స్, ఈ ఎలిఫెంట్స్, హిపోస్ ఇలాంటివన్నీ ఉండటం కూడా దానికి బలం చేకూరుస్తుంది. ఎందుకంటే ఈ ఎలిఫెంట్స్ అన్నది, హిపోస్ అన్నవి ఇవి ఎప్పుడు కూడా నీరు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండటమో, అలాంటి ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్ళటమో అన్నది మనకి తెలుసు. అంటే ప్లాంట్ బయోమాస్ అనేది కూడా ఎక్కువ ఉన్న చోటనే అవి మనుగడ సాగించడం అనేది మనం చూడవచ్చు. అలాగే ఈ నార్థర్న్ అరేబియాలో పర్టికులర్లీ ఈ మానవులు యొక్క ఈ ఇక్కడ దొరికినటువంటి ఫుట్ ప్రింట్స్ లో మనకి అర్థమైంది, ఈ ట్రాక్స్ ని స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే, కనీసం ఈ ట్రాక్స్ లో 7 ఫుట్ ప్రింట్స్ ఉన్నట్టు, అలాగే కనీసం 4 చాలా దగ్గరగా కన్సిస్టెంట్ గా మనకి ఈ దొరికినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే అడ్జసెంట్ గా దొరికినట్టుగా, అలాగే మోర్ ఆర్ లెస్ సదరన్ సైడ్ కి వెళ్తున్నట్టుగా, అంటే ఇనీషియల్ గా ఒక చోట డైరెక్షన్ లెస్ గా ఉన్నట్టుగా తెలిసినా గానీ, అంటే దాని ద్వారా ఏం తెలుస్తుందంటే వీళ్ళు ఒక డైరెక్షన్ లెస్ యాక్టివిటీ ఏదో చేస్తున్నట్టుగా అక్కడ ఉంటుంది, తర్వాత ఒక డైరెక్షన్ లో వెళ్ళినట్టుగా కానీ, అలాగే అంటే ఈ ఓరియంటేషన్ కానీ, ఒకరి నుంచి ఒకరికి ఉండే డిస్టెన్స్ ని కానీ, ఆ సైజు యొక్క డిఫరెన్సెస్ ని కానీ ఇవి చూస్తే గనక ఒక 2 నుంచి 3 ఇండివిజువల్స్ వీళ్ళు ఒక కాన్సెప్ట్ లో వెళ్తున్నట్టుగా, అంటే ప్రయాణిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది అక్కడ. అలాగే ఈ ట్రాక్స్ ని ఈ ఎవిడెన్స్ చూసినప్పుడు మనకి ఇంకొకటి తెలిసేది ఏంటంటే, ఈ యానిమల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి వాటిని ట్రాక్ చేస్తూ కూడా ఏమైనా వీళ్ళు వెళ్ళటం ఏమైనా జరిగిందా అన్నది. ఎందుకంటే మనుషుల కంటే కొన్ని జంతువులు నీరు ఎక్కడుందో పసిగట్టడంలో కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఎలిఫెంట్స్ లాంటి వాటితో పాటుగా ఎఫెక్టివ్ గా వాటికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా మనం చూస్తే గనక, అలా ట్రాక్ చేస్తూ అంటే జంతువు పాదముద్రలను ట్రాక్ చేస్తే నీటి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నట్టుగా వెళ్ళటం జరిగి ఉండొచ్చేమో అన్నట్టుగా. అలాగే ఇది ఒక బ్రీఫ్ విజిట్ కిందే మనం తీసుకునే దానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అన్నట్టుగా. ఎందుకంటే అక్కడ నివాసం ఉన్న పరమైతే గనక మనకి వేరే ఆర్టిఫాక్ట్స్ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. రాతి పనిముట్లు కానీ, ఏవైనా పనిముట్లు కానీ, ఇంకేమైనా శిలాజాలు కానీ, ఏవైనా రిచువల్స్ లాంటివి చేసినట్టుగా బరియల్స్ కానీ ఏమైనా దొరికితే గనక అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. కాబట్టి అలాంటివి ఏమీ దొరకలేదు. అలాగే వేరే జంతువుల బోన్స్ మీద ఉండే మార్క్స్ లాంటివి కూడా, ఈ టూల్ మార్క్స్ కూడా లేకపోవటం అన్నది చూస్తే గనక ఇక్కడ నివాసము ఆవాసము అన్నది జరిగే ఆధారాలు లేనట్టుగా. సో ఈ ప్రదేశం నుంచి మాత్రం ప్రయాణానికి ఉపయోగించుకున్నట్టుగానో మనకి, అంటే ఒక స్టాపింగ్ పాయింట్ కింద ఫర్ వాటర్ అండ్ ఫోరేజ్ అంటారు. అంటే కొన్ని రకాల వాళ్ళ దగ్గర ఏమైనా జంతువులు ఉంటే వాటికి తిండి కానీ, వాళ్ళకి నీరు కానీ ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్లో ఒక టెంపరీగా ఆగి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఎవిడెన్స్ చూస్తే మనకి అర్థమయ్యేది. ఇందులో ఇంకా లాస్ట్ 1-2 పాయింట్స్ లో అంటే ఈ అంటే వేరు సందర్భాలలో అప్పుడు ఉండే ప్రకృతిలో ఉండే వాతావరణంలో ఉండే మార్పులకి అనుగుణంగా మానవుని ఉనికికి, అవసరానికి, అవకాశానికి, అన్నానికి, దాహానికి, నీటికి, ఈ పరిస్థితులకి, సోషల్ వాళ్ళు ఉండే గుంపుల మధ్యలో ఉండే పరిస్థితులకి అనుగుణంగా ఈ హోమోసేపియన్స్ అన్న వాళ్ళు, మోడర్న్ హ్యూమన్స్ అన్న వాళ్ళు
ఆరిజిన్స్ ఆఫ్రికాలో ఉన్నా కానీ వేరు ప్రదేశాలకు వెళ్ళే ఈ ఈ ఈ ప్రక్రియలో మనకి మనము చాలా డీటెయిల్డ్ గా చాలా కష్టపడి దొరికిన వాటిని అనలైజ్ చేస్తూ వాటిలన్నిటిని క్రోడీకరించుకుంటే తెలిసేది ఏంటి అంటే ఇదంతా కూడా ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీని బలపరుస్తున్న దానికి దొరికిన ఇంకా కొన్ని ఎవిడెన్స్ల కింద వీటిని మనం చూడొచ్చు. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, మనకి టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.